Okay, dear students, today we are going to discuss exercise 3.1 in straight lines chapter. So first of all, let us see very short answer problems. Find the slope of a line passing through the points 8, 1, minus 1, 7. స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే స్లోప్ ఫార్ములా వాడుకుంటే సరిపోతుంది. ఫార్ములా వాడుకోవాలి అంటే మనం సో ఇచ్చిన పాయింట్స్ కి నేమ్స్ ఇవ్వాలి. అంటే ఒకటి x1 y1 ఇంకొకటి x2 y2. ఏది ఎలా ఇచ్చినా ప్రాబ్లం లేదు మనకి. సో ఫస్ట్ లెట్ x1 y1 పాయింట్స్ తీసుకుందాము. స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఫార్ములా x1 y1 x2 y2 నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క స్లోప్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో అప్పుడు ఇచ్చిన పాయింట్స్ x1 y1 ఫస్ట్ పాయింట్ తీసుకోండి 8, 1, x2 y2 సెకండ్ పాయింట్ -1, 7. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ని ఇక్కడ m ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, కంప్లీట్ అవుతుంది. సో దేర్ ఫార్ m ఈ స్లోప్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఈక్వల్ టు సో 7 - 1 y2 వాల్యూ 7 y1 వాల్యూ 1 7 - 1 బై -1 - 8. సో దట్ ఇస్ 7 - 1 6 బై -9 వస్తుంది. 6 బై -9. మరి దీంట్లో మనం థర్డ్ టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి 3 2s 3 3s క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ -2/3 ఇస్ ద రైట్ ఆప్షన్, రైట్ ఆన్సర్. సో ఇలా స్లోప్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ. సో బెస్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ప్రాబ్లం ఇది మనకి. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. అంటే ఈ స్లోప్ కాన్సెప్ట్ మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. సో దీంట్లో కూడా మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్ డేటెడ్ సమ్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసుకోండి, టెక్స్ట్ బుక్ ఉంటే మీ దగ్గర అర్థమైపోతుంది. సో ఇది ప్రాబ్లం నెంబర్ 1 టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ లో. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2, 5 x, 3 ఈజ్ 2 అన్నారు. అంటే ఈ 2 పాయింట్స్ ఇప్పుడు 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ యొక్క స్లోప్ 2 అంటున్నారు. సో మరి ఇప్పుడు స్లోప్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కాబట్టి 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ 2 కి ఈక్వల్ చేయండి. సో దాని నుంచి అన్నోన్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో ఫస్ట్ x1 y1 2, 5 అండ్ x2 y2 x, 3 స్లోప్ m వాల్యూ 2 అని ఇచ్చేసారు కాబట్టి మనకు ఫార్ములా వి నో దట్ స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఆ m వాల్యూ x1 y1 x2 y2 వాల్యూస్ అన్ని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m అంటే 2 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే 3 - 5 డివైడెడ్ బై x2 మైనస్ x1 అంటే x -2 రాసుకోవాలి. సో ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు 3 - 5 అంటే -2 వస్తుంది మనకి. -2 బై x -2 అంటే అప్పుడు 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. 2 2s 2 1s క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు -1 బై x -2. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే x -2 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఇక్కడ 2 కట్ చేసుకుంటారు, 2 1s క్యాన్సిల్ అయిపోతుంది. 1 is equal to -1 by x -2. By taking cross multiplication 1 into x -2 వస్తుంది కాబట్టి అప్పుడు x -2 is equal to -1. మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఈ -2 రైట్ సైడ్ తీసుకెళ్తే +2 అవుతుంది. therefore x is equal to 2 - 1. 2 - 1 అంటే వాల్యూ 1 అయిపోతుంది. సో అలా మనకి x వాల్యూ 1 అయిపోతుంది. అంటే జస్ట్ మనం ఏమి ఇచ్చారు ప్రాబ్లంలో అంటే మనకి స్లోప్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ 2 అని ఇచ్చేసి ఆ పాయింట్స్ లో ఒకటి అన్నోన్ వాల్యూ ఇచ్చారు. ఆ అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. జస్ట్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ఆ స్లోప్ 2 ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ గా ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 వేసుకొని దాని నుంచి x వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే చాలా చాలా ఈజీ ప్రాబ్లమ్స్ రా ఇవి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ ప్రాబ్లం నెంబర్ 2 లాంటిదే. అక్కడ స్లోప్ ఇచ్చారు మనకి 2 అని, ఇక్కడ స్లోప్ 2 అని ఇవ్వకుండా క్వశ్చన్ ఎలా ఇస్తున్నారు చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y
if the line joining 3 comma y 2 comma 7 is parallel to the line joining -1 comma 4 0 comma 6. అంటే ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ నెక్స్ట్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ కి ప్యారలల్ అంటున్నారు. అంటే డయాగ్రామ్స్ ఇలా వస్తాయి మనకి. మరి 2 లైన్స్ ప్యారలల్ అంటే మీనింగ్ ఏంటి? స్లోప్స్ ఆర్ ఈక్వల్. అంటే 2 స్లోప్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు స్లోప్స్ ఈక్వల్ చేస్తాం రా, అంతే. సో ఇఫ్ ద లైన్స్ ఆర్ ప్యారలల్, what is the condition of slopes means m1 is equal to m2. Slopes are equal. If the lines are parallel, then their slopes are equal. అంటే m1 is equal to m2. That means slope formula మనకి y2 minus y1 by x2 minus x1 కాబట్టి, సో దాని నుంచి ఇక్కడ మనకి ఫస్ట్ 2 పాయింట్స్ లో y2 minus y1 by x2 minus x1 వేస్తే 7 minus y by 2 minus 3 వస్తుందిరా. is equal to ఈ సెకండ్ సెట్ ఆఫ్ పాయింట్స్ కి స్లోప్ ఫార్ములా y2 minus y1 అంటే 6 minus 4 డివైడెడ్ బై 0 minus of -1 రా, అంటే 0 plus 1 అవుతుంది. సో ఇప్పుడు 7 minus 1 by y by 2 minus 3 అంటే -1, అలాగే 6 minus 4 అంటే 2 by 1 వస్తుంది. అంటే రైట్ సైడ్ వాల్యూ 2, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే స్లోప్ 2 అని ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇక్కడ 6 minus 4 by 0 plus 1 అంటే 2నే వస్తుంది. 7 minus y by -1 is equal to 2. క్రాస్ మల్టిప్లై చేస్తే -1 into 2 -2 అవుతుందిరా. సో 7 minus y is equal to -2. మనకు y వాల్యూ కావాలి అంటే ఇప్పుడు ఈ -y లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అలాగే -2 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +2 అవుతుంది. సో 7 plus 2 is equal to y. Therefore y is equal to 7, 9. y equal to 9 వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీ ప్రాబ్లమ్ ఇది. మనకి పబ్లిక్ లో 4 or 5 టైమ్స్ ఇచ్చాడు ఇదే ప్రాబ్లము. సో ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్, నెక్స్ట్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ రెండు ప్యారలల్ అయితే y వాల్యూ కనుక్కోమన్నారు. సో జస్ట్ డయాగ్రామ్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్, నెక్స్ట్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ప్యారలల్ అన్నాడు కాబట్టి ప్యారలల్ గా డ్రా చేసాం లైన్స్. దట్ మీన్స్ స్లోప్స్ ఈక్వల్. స్లోప్ ఫార్ములా వచ్చేటప్పటికి మనకి y2 minus y1 by x2 minus x1. ఆ రెండు సెట్లకి ఆ ఫార్ములా అప్లై చేసుకుని రెండు ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది అది. సో y వాల్యూ 9 వస్తుంది మనకి. సో ఇవన్నీ కూడా స్లోప్ ఫార్ములా మీదేరా. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ మళ్ళీ అగైన్ స్లోప్ కాన్సెప్ట్ మీదే మళ్ళీ చూడండి. ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ లైన్స్ parallel to and perpendicular to the line joining 6, 3 minus 4, 5. అంటే క్వశ్చన్ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మనం. స్లోప్స్ ఆఫ్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాంటి లైన్స్ యొక్క స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఈ రెండు పాయింట్స్ నుంచి జాయిన్ అయ్యేటువంటి లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక లైన్ కి ప్యారలల్ స్లోప్, పర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన లైన్ యొక్క స్లోప్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో కాబట్టి ముందు ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ యొక్క స్లోప్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. కాబట్టి ముందు x1 y1 x2 y2 పాయింట్స్ తీసుకోండి. సో దానికన్నా స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 6, 3 minus 4, 5 ఈజ్ ఫార్ములా వేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. అది m is equal to y2 minus y1 by x2 minus x1. that is equal to y2 minus y1 అంటే 5 minus 3 అక్కడ కనపడుతూనే ఉన్నాయి క్లియర్ గా మీకు. x2 minus x1 అంటే -4 minus 6 వస్తుంది. సో అగైన్ ఇప్పుడు 5 minus 3 అంటే 2, -4 minus 6 అంటే -10 అవుతుందిరా. సో 2 by -10 నథింగ్ బట్ 1 by -5 ఆర్ -1 by 5 ఎలాగైనా రాసుకోవచ్చు. 2 తో క్యాన్సిల్ చేసుకుంటే 2 by -5, 2 2s 2 5s 2 1s 2 5s క్యాన్సిల్ అవుతుంది, -1 by 5. దిస్ ఈస్ ద స్లోప్ ఆఫ్ గివెన్ లైన్. నౌ వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు గివెన్ లైన్? -1 by 5. -1 by 5 అంటే సేమ్ వస్తుంది మనకి. ఎందుకంటే లైన్స్ ప్యారలల్ గా ఉంటే స్లోప్స్ ఈక్వల్ కాబట్టి
ప్యారల్ లైన్ స్లోప్ అంటే -1/5. నెక్స్ట్ మరి పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ అంటే +5 ఫార్ములా మనకి -1/5 అని రాసుకుంటాం, -1/m అని రాస్తాం. -1/5 అంటే జస్ట్ ఏంటి కండిషన్ ఏం చెప్పాము నిన్న, రెసిప్రోకల్ తీసుకొని సైన్ చేంజ్ చేయండి అన్నాం. అంటే ఇప్పుడు దీని రెసిప్రోకల్ తీసుకుంటే -5 అవుతుంది, సైన్ చేంజ్ చేస్తే +5 అలా అనుకోవచ్చు, లేదా -1/5 ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి అప్పుడు +5 అవుతుంది ఆన్సర్. సో కాబట్టి అంత ఈజీ ప్రాబ్లం అనమాట మనకి. స్లోప్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ద లైన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ MA అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు -1/5. అలాగే స్లోప్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ లైన్ ఈ స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది, -1/m అంటే దట్ ఈస్ +5 అయిపోతుంది. సో ఇలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం స్లోప్స్ ఆఫ్ లైన్స్ వచ్చేటప్పుడు. సో ఇప్పుడు ఈ మన 4 ప్రాబ్లమ్స్ కూడా స్లోప్ ఆఫ్ లైన్ కాన్సెప్ట్ మీదే చేసుకున్నాం రా. ఇక నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి ఒకసారి. అందరికి అర్థమవుతున్నాయి కదా, ఇంకా స్లోగా చెప్పాలా? ఎరా అందరూ ఫాలో అవుతున్నట్లే కదా అందరూ? ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఒకసారి మళ్ళీ ఇమీడియట్ గా క్లాస్ లోనే అడగండి అమ్మా, సార్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి అన్మ్యూట్ అయ్యి ఒకసారి మార్చైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎవరు కూడా అడగటానికి హెసిటేట్ చేయొద్దు. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ డౌట్ ఇన్ క్లాస్. రైట్, నెక్స్ట్ ఏం అడిగారో చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటున్నారు. లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంట. మనం లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఫార్ములాలు ఎన్ని ఉన్నాయరా? 2 ఉన్నాయి. ఒకటేమో పాయింట్ స్లోప్ ఫార్మ్ ఫస్ట్ది, రెండోది 2 పాయింట్స్. సో ఈ రెండు డేటాల్లో ఏదో ఒక డేటా మనకు తెలిస్తేనే మనం ఈజీగా లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయగలం. మరి ఇక్కడ ఇచ్చింది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చారు, అంటే పాయింట్ వచ్చేసింది, ఇంకా స్లోప్ కావాలి మనకి. బట్ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు, ఇంక్లినేషన్ 135 degrees ఇచ్చారు, అంటే థీటా ఇచ్చారు, మనకి స్లోప్ అంటే tan θ. సో కాబట్టి ఇక్కడ మనం tan θ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తేనే స్లోప్ వస్తుంది మనకి. అప్పుడు పాయింట్ స్లోప్ తెలుసు కాబట్టి పాయింట్ స్లోప్ ఫార్ములా అప్లై చేసుకుంటాం మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవటానికి. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటిలో స్లోప్ మాత్రమే కనుక్కున్నారా, ఓన్లీ స్లోప్ మీద ప్రాబ్లమ్స్ ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ కూడా. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే మన దగ్గర ఉన్న 2 ఫార్మ్స్ ఉన్నాయి, ఆ 2 ఫార్మ్స్ లో ఏది ఇక్కడ మనకి అప్లికేబుల్ అవుతుంది అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే ఒక పాయింట్ ఇచ్చారు కాబట్టి సో పాయింట్ ఒకటే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పాయింట్ స్లోప్ ఫామే అవుతుంది. మరి స్లోప్ కనుక్కోవాలి, కానీ మనకి ఇంక్లినేషన్ ఇచ్చారు, అంటే థీటా వాల్యూ 135 degrees ఇచ్చారు మనకి. జస్ట్ ఒక ఐడియా కోసం డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తున్నాం అంతే. సో థీటా వాల్యూ 135 అంటే లైన్ అలా ఉంటుందిరా, అంటే మనకి ఈ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో అబ్ట్యూజ్ యాంగిల్ చేస్తుంది మనకి. పాయింట్ -2,3 అలా 135 degrees. జస్ట్ డయాగ్రామ్ అంత అవసరం లేదు, ఇది క్లియర్ గా మనకు కనిపిస్తూనే ఉంది. పాయింట్ అలాగే థీటా ఇచ్చారు కాబట్టి tan θ కనుక్కుంటే స్లోప్ వచ్చేస్తుంది మనకి. సో అందుకని సో గివెన్ దట్ థీటా ఈక్వల్ టు 135 degrees అండ్ x1, y1 పాయింట్ -2,3. ఇది x1, y1 ఎలా అనుకోవాలి సార్ అంటే మన ఫార్ములాలో పాయింట్ అనగానే x1, y1 అని తీసుకుంటాం కాబట్టి -2,3 x1, y1 అవుతుంది. ఇప్పుడు స్లోప్ m is equal to tan θ, దట్ ఈస్ ఈక్వల్ టు మరి థీటా వాల్యూ 135 కాబట్టి tan 135 degrees. సో tan 135 degrees కొంతమందికి డైరెక్ట్ గా గుర్తుండకపోవచ్చురా, మళ్ళీ ట్రిగనామెట్రీ కాన్సెప్ట్స్ అప్లై చేస్తాం. అంటే 90 + 45 రాసుకోవచ్చు, లేదా 180 - 45 రాసుకోవచ్చు. ఎస్, నేను 180 - 45 రాశాను. అంటే ఇప్పుడు 180 - θ ఏ క్వాడ్రంట్ లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో tan నెగిటివ్ కాబట్టి మైనస్ వస్తుంది. మళ్ళీ 180s కాబట్టి సేమ్ ఫంక్షన్. 90s 270s అయితేనేమో ఫంక్షన్ చేంజ్ అవుతుంది, కో ఫంక్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకి
180 degrees అంటే ఈవెన్ నంబర్ కాబట్టి, అంటే 180s 360s అలా ఉన్నట్లయితే సేమ్ ఫంక్షన్ అపియర్ అవుతుంది మనకి. కాబట్టి నో చేంజ్. సో ఇప్పుడు 180 - 41 ముందు tan ఏ వస్తుంది, క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి tan నెగిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ tan 45 వస్తుందిరా. మళ్ళీ ఇప్పుడు tan 45 అంటే 1, ముందు మైనస్ ఉంది కాబట్టి -1. సో ఇలా మనకి కొంతమంది డైరెక్ట్ గా వేసుకోవచ్చు రా. ఇప్పుడు m = tan 135 డైరెక్ట్ -1 డైరెక్ట్ గా వేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి tan 135 అంటే జనరల్ గా 0 to 90 10th క్లాస్ వరకు మీరు 0 to 90 వరకే గుర్తుపెట్టుకున్నారు వాల్యూస్. కానీ ఆ 180 degrees వరకు అన్నిటికీ గుర్తుపెట్టుకోవాలి ఇంటర్మీడియట్ లోకి వచ్చేటప్పటికి. సో కాబట్టి sin 120 degrees, 135 degrees, అలాగే 150 degrees, అలాగే 180 degrees అన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆల్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకుంటే ఫాస్ట్ గా అవుతాయి ప్రాబ్లమ్స్. లేదు సార్ నా ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండే యాంగిల్స్ కే బాగా గుర్తున్నాయి, మేము 10th క్లాస్ లో చదువుకున్నవి, మాకు అది గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుందంటే అప్పుడు ఇలాంటి స్టెప్స్ మళ్ళీ 2-3 స్టెప్స్ వేసుకోవాల్సి వస్తుంది ప్రతి ప్రాబ్లం కి మనం. సో గుర్తుంచుకుంటే బాగుంటుంది, రైట్. సో tan 135 - 1 అంటే స్లోప్ వచ్చేసింది, పాయింట్ తెలిసిందిరా. సో ఇప్పుడు పాయింట్ స్లోప్ రెండు తెలుసు కాబట్టి ఇవి తీసుకెళ్లి ఈక్వేషన్ ఆఫ్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ passing through -2, 3 and having slope -1 is y minus y1 is equal to m into x minus x1 ఫార్ములా. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y minus 3 is equal to -1 into x plus 2. సో దట్ ఇంప్లైస్ y minus 3 is equal to ఈ మైనస్ లోపల బ్రాకెట్ లోపల మల్టిప్లై చేసుకుంటే -x -2 అవుతుందిరా. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకవైపు తీసుకెళ్ళండి. ఈ రైట్ సైడ్ ఉన్న నెగిటివ్లు లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్లు అవుతాయి కాబట్టి అప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x plus y minus 1 is equal to 0 అవుతుందిరా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఎంత పెద్దది రాసామురా. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ -2, 3 అండ్ హ్యావింగ్ స్లోప్ -1 అంటే కొంతమందికి ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ రాయాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది. వాళ్ళ కోసం నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. అంటే ఇంక ఇదంతా రాయకుండా సింపుల్ గా ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ సింపుల్ గా రాయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ అని రాసుకొని సరిపోతుంది. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ y minus y1 equal to m into x minus x1. ఇప్పుడు అన్ని మనకి m వాల్యూ మెన్షన్ చేసాము, ఇక్కడ x1 y1 కూడా మెన్షన్ చేసాం కాబట్టి ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని సరిపోతుంది. ఎవరైనా సెంటెన్స్ రాస్తే బాగుంటుంది, రాయకపోయినా ఫుల్ మార్క్స్ మనకు రావాలి అంటే సో ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ అని రాస్తే చాలు. ఈ సెంటెన్స్ మొత్తం రాయటం రాకపోతే ఎవరికైనా లేదు, తప్పులు రాసే బదులు సింపుల్ గా రాసుకుంటే బాగుంటుంది సెంటెన్స్. అందుకనే సింపుల్ గా ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ కూడా రాసుకోవచ్చు సింపుల్ గా. సో ఇట్లా మనకి ఇంక్లినేషన్ ఇచ్చారు, దాని నుంచి స్లోప్ కనుక్కోవాలి. అప్పుడు స్లోప్ పాయింట్ యూస్ చేసుకొని స్లోప్ పాయింట్ ఫార్ములా ద్వారా మనం ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చురా. సో ఇలాంటివి మనకి మొత్తం ఇక ప్రాబ్లంలో 3 బిట్స్ ఉన్నాయిరా, అందులో ఒక బిట్టే చేసాం, మిగతా 2 బిట్స్ మీరు చేసుకోవాలి. అవి హోంవర్క్ రా మీకు, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0, 0. సో పాయింట్ ఇచ్చేసారు, ఇక స్లోప్స్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ కనుక్కోవచ్చు మనం. కానీ ఇక్కడ స్లోప్స్ ఎలా ఇస్తున్నాడు చూడండి, ఇంక్లినేషన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇంక్లినేషన్ స్లోప్స్ డైరెక్ట్ గా ఇవ్వాలి, ఇండైరెక్ట్ గా ఇస్తున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0, 0 అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అన్నాడు. కోఆర్డినేట్ యాక్సెస్ తో ఈక్వల్ యాంగిల్స్ చేయాలి. అంటే ఎప్పుడైతే మరి ఒక లైన్ కోఆర్డినేట్ యాక్సెస్ తో ఈక్వల్ యాంగిల్స్ చేస్తుందో సో అప్పుడు మనకి ఇంక్లినేషన్స్ ఏమవుతాయి చూడండి ఒకసారి జాగ్రత్తగా డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి రా. సో ఇప్పుడు ఈక్వల్ యాంగిల్స్ అంటే అప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తో ఈక్వల్ యాంగిల్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ టోటల్ 90ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తే అప్పుడు యాంగిల్ ఈక్వల్ అయిపోతుంది. అంటే అప్పుడు మీకు 45 degrees యాంగిల్ చేస్తుంది ఒక లైన్. సో అది అంటే ఇప్పుడు ఇది 45 degrees అవుతుంది, ఇది 45 degrees కాబట్టి అప్పుడు ఈ లైన్ కోఆర్డినేట్ యాక్సెస్ తో ఈక్వల్ యాంగిల్స్ చేస్తుంది. అలాగే ఇంకొక లైన్ కూడా ఉంటుందిరా, అంటే సెకండ్ క్వాడ్రంట్ 4th క్వాడ్రంట్ లో నుంచి పాస్ అయ్యే లైన్ కూడా ఉంటుంది. అంటే అప్పుడు ఈ కేసులో థీటా వాల్యూ 45 degrees. నెక్స్ట్ లైన్ తీసుకుంటే చూడండి, ఈ లైన్ కూడా
ఇక్కడ x యాక్సిస్ తో 45 డిగ్రీస్, ఇక్కడ y యాక్సిస్ తో కూడా 45 డిగ్రీస్ చేస్తుంది అది. సో కాబట్టి ఈ లైన్ కూడా కోఆర్డినేట్ యాక్సిస్ తో ఈక్వల్ యాంగిల్స్ చేస్తుంది. x యాక్సిస్ అంటే కాకపోతే ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ తో 45 చేస్తుంది, ఇది y యాక్సిస్ తో 45 చేస్తుంది. సో కాబట్టి అగైన్ దిస్ లైన్ ఆల్సో మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. సో ఇప్పుడు మనకి inclinations of the lines which makes equal angles with the coordinate axis అంటే 45 degrees and 135 degrees రెండు రాసుకోవాలి. సో ఇప్పుడు ఇంక్లినేషన్స్ తెలిసినాయి కాబట్టి ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం లాగానే స్లోప్స్ కనుక్కుంటే మనకి ఆ పాయింట్ స్లోప్ ఫామ్ వాడుకొని ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంక్లినేషన్స్ తెలిసినాయి కాబట్టి అంటే టోటల్ గా మనకి లైన్ inclinations of the line which makes equal angles with coordinate axis అంటే theta equal to 45 degrees or 135 degrees. సో ఇప్పుడు కేస్ 1 అందులో theta equal to 45 degrees తీసుకుంటే అప్పుడు స్లోప్ m is equal to tan 45 అవుతుంది, that is equal to 1. అప్పుడు ఆ కేసులో స్లోప్ 1 0.0, పాయింట్ స్లోప్ ఫామ్ వాడుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ mx ఇక్కడ కూడా అంతే, ఈక్వేషన్ ఆఫ్ లైన్ అని రాస్తే చాలా సింపుల్ గా. సో దట్ ఈస్ y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x మైనస్ 0 అని రాసుకోవాలి, లేదా y ఈక్వల్ టు mx రాసుకోవచ్చు, మీ ఇష్టం. మనం ఆల్రెడీ కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం, ఆ పాసింగ్ త్రూ ఆరిజిన్ అనగానే y ఈక్వల్ టు mx. స్లోప్ m తెలిసింది కాబట్టి ఇప్పుడు y ఈక్వల్ టు mx. సార్ మళ్ళీ నాకు ఈ ఫార్ములా గుర్తుంటుంది సార్ అనుకుంటే అప్పుడు మామూలు ప్రొసీజరే, ప్రీవియస్ ప్రాబ్లంలో వాడిందే, y మైనస్ 0 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ 0, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఫార్ములా అనమాట. అలా చేసుకున్న y మైనస్ 0 అంటే y, m ఇంటూ ఎక్స్ మైనస్ 0 అంటే x అవుతుంది కాబట్టి mx అవుతుంది. సో అప్పుడు m వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. సో ఇది 45 డిగ్రీస్ యాంగిల్ చేసి x మైనస్ y ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. అలాగే సెకండ్ కేసు థీటా వాల్యూ 135 తీసుకోండి ఈసారి, కేస్ 2. థీటా ఈక్వల్ టు 135 అంటే ఆల్రెడీ ఇంత ముందు ప్రాబ్లం లో క్యాలిక్యులేట్ చేసినారు 135 డిగ్రీస్ మనం. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు tan 135 డిగ్రీస్, సో దట్ ఇంప్లైస్ m ఈక్వల్ టు -1. సో ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ మళ్ళీ అగైన్ y ఈక్వల్ టు mx మళ్ళీ, అంటే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ x అవుతుంది, అప్పుడు x ప్లస్ y ఈక్వల్ టు 0. సో ఇలా అన్నిట్లో కూడా పాయింట్ స్లోప్ ఫామ్ అంటే ఫస్ట్ ఫార్ములాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నారు ఇప్పుడు మనం. పాయింట్ స్లోప్ ఫామ్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. చాలా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ రా, ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి మీకు. సో దేర్ ఫర్ రిక్వైర్డ్ లైన్స్ ఆర్ x ప్లస్ y ఈక్వల్ టు 0 ఒకటి, ఇంకోటి x మైనస్ y వచ్చింది ప్రీవియస్ స్లైడ్ లో. సో టోటల్ లైన్స్ x ప్లస్ r మైనస్ y ఈక్వల్ టు 0. అది అగైన్ ఇప్పుడు సెకండ్ ఫార్ములాకి సంబంధించినటువంటి ప్రాబ్లం రా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ at1 స్క్వేర్ కామా 2at1, at2 స్క్వేర్ కామా 2at2. సేమ్ ప్రాబ్లం మనకి సీనియర్ ఇంటర్ లో కూడా నేర్చుకుంటాం రా మళ్ళీ. అంటే ఇది యాక్చువల్ గా పెరాబోలా అనేటువంటి చాప్టర్ లో పెరాబోలా మీద ఉండేటువంటి 2 పాయింట్స్ అన్నమాట ఇవి. కాకపోతే ఆ పెరాబోలా మనకి సెకండ్ ఇయర్ లో వస్తుంది కాబట్టి సేమ్ మళ్ళీ సేమ్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ ని మనం ఫ్యూచర్ లో సెకండ్ ఇయర్ లో కూడా మళ్ళీ చేస్తాం. ఇక్కడ మనకి 2 మార్క్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ రా ఈ ప్రాబ్లం మాత్రం. ఇది కూడా మనకి 2-3 టైమ్స్ ఇచ్చారు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. సో జస్ట్ ఇక్కడ 2 పాయింట్స్ ఇస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ 2 పాయింట్ ఫార్మ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్. అనగా 2 పాయింట్ ఫార్మ్ గుర్తు తెచ్చుకోండి మీరు. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఆ పాయింట్స్ కి x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఓకే. సో ఆ పాయింట్స్ ఇక్కడ నేమ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను లెట్ ఏ బి అని నేమ్స్ ఇచ్చాను పాయింట్స్ కి. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి అనుకోవచ్చు, లేదా ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్. సింపుల్ గా చూడండి, ఇందాక నేను ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ at1 స్క్వేర్ కామా 2at1 b at2 స్క్వేర్ కామా 2at2 ఈజ్ అని అంత సెంటెన్స్ రాయక్కర్లేదు. సింపుల్ గా ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఫార్ములా ఫస్ట్
y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x. అంటే వీలైనంత వరకు స్టెప్స్ తగ్గించుకుంటే బాగుంటుందిరా మనకి. అందుకనే మీరు ముందుగా నోట్స్ రాసి పెట్టుకుంటే నేను ఏదన్నా సెంటెన్స్ల కరెక్షన్ చెప్తే మీరు ఆ సెంటెన్స్ నోట్ చేసుకునేట్లుగా ఉండాలి. సో అప్పుడు అవి x1 y1 ఫస్ట్ పాయింట్, రెండో పాయింట్ x2 y2 ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే అప్పుడు y మైనస్ y1 అంటే 2a_t1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే 2a_t2 మైనస్ 2a_t1 బై x2 మైనస్ x1 a_t2 స్క్వేర్ మైనస్ a_t1 స్క్వేర్ ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ a_t1. సో ఇంతవరకు పర్ఫెక్ట్ గా వేస్తారు. ఇక సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చూసుకోవాలిరా. సో ఇక్కడ ముందు ఇలాగే ఉంచండి y మైనస్ 2a_t1. ఇక్కడ ముందు ఈ స్లోప్ వాల్యూ వరకు సపరేట్ గా సింప్లిఫై చేద్దాం. సో ఈ టూ టర్మ్స్ లో కూడా మనకి 2a కామన్ గా ఉందిరా. 2a కామన్ తీస్తే అప్పుడు t2 మైనస్ t1. అలాగే డెనామినేటర్ లో a కామన్ గా ఉంది, a కామన్ తీస్తే అప్పుడు t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ అవుతుంది. ఆ t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ మళ్ళీ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్ రాసాం మనం. సో ఇప్పుడు మీరు ఇందులో ఏ క్యాన్సిల్ అయిపోతుందిరా. అలాగే t2 మైనస్ t1 ఇక్కడ t2 మైనస్ t1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అయిపోయి ఇక ఫైనల్ గా y మైనస్ 2a_t1 ఈజ్ ఈక్వల్ టు 2/t2 ప్లస్ t1 ఇంటూ x మైనస్ a_t స్క్వేర్ మిగులుతుంది. అవి క్యాన్సిల్ అయిపోయి ఇది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని అలాగే 2 ఏమో ఈ బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేసుకుంటాం, అది పైనే ఉంది కాబట్టి. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా వేసుకోండి, ప్రాబ్లం లేదు. అంటే y ఇంటూ t1 ప్లస్ t2 రాసుకోవచ్చు, మైనస్ 2a_t1 ఇంటూ t2 ప్లస్ t1 మైనస్ 2a_t1 ఇంటూ t2 ప్లస్ t1 వరకు సింప్లిఫికేషన్ చేస్తున్నాము. అంటే మైనస్ 2a_t1 ఇంటూ t2 మైనస్ 2a_t1 t2 మైనస్ 2a_t1 ఇంటూ t1 అంటే మైనస్ 2a_t1 స్క్వేర్ అవుతుంది రా. ఇది మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. y ఇంటూ t1 ప్లస్ t2 ఒక టర్ము, మైనస్ 2a_t1 ఇంటూ ఇది రావాలి t2 ప్లస్ t1 రావాలి. కాబట్టి అది డైరెక్ట్ గా సింప్లిఫై చేసి వేస్తున్నాం. మైనస్ 2a_t1 ఇంటూ t2 మైనస్ 2a_t1 ఇంటూ t1 అంటే మైనస్ 2a_t1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 2 బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేస్తే ఇది 2x మైనస్ 2a_t1 స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు రెండు వైపులా మీకు 2a_t1 స్క్వేర్ ఉంది కాబట్టి ఆ 2a_t1 స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోండి. ఇంకా అయిపోయింది. మిగతాది ఇక్కడ ఎక్స్ టర్మ్ రైట్ సైడే పాజిటివ్ ఉంది కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ ని రైట్ సైడ్ తీసుకురావాలి. అంటే అప్పుడు 2x ఇది ప్లస్ టర్మ్ రైట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది, ఈ మైనస్ టర్మ్ రైట్ సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది. అంటే 2x మైనస్ ఆఫ్ t1 ప్లస్ t2 ఇంటూ y ప్లస్ 2a_t1 t2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద గివెన్ 2 పాయింట్స్. చూసుకుని అక్కడ సింప్లిఫికేషన్ జాగ్రత్తగా ఉండాలిరా. ఇంకొక స్టెప్ వేస్తే బాగుండేది ఇక్కడ, బట్ అర్థం చేసుకోవచ్చు. y ఇంటూ దిస్ టర్ము మైనస్ 2a1 ఇంటూ దిస్ టర్మ్ వస్తుంది. మైనస్ 2a1 ఇంటూ దిస్ టర్మ్ అంటే దాని వరకు సింప్లిఫై చేసాం. ఈ y ఇంటూ t1 ప్లస్ t2 అలాగే ఉంచేసాం. ఎందుకు సింప్లిఫికేషన్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఆ టర్మ్స్ క్యాన్సిల్ అయ్యేటట్లుగా ఉన్నాయి కాబట్టి ఆ సింప్లిఫికేషన్ చేసుకున్నాం. అప్పుడు మైనస్ 2a_t1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ అదే ఉంది, రైట్ సైడ్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఆ టర్మ్స్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా అప్పుడు మొత్తం ఒకే వైపు తీసుకొస్తే 2x మైనస్ ఆఫ్ t1 ప్లస్ t2 ఇంటూ y ప్లస్ 2a_t1 t2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ రా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. కంపల్సరీగా ఒకసారి మీరు అంటే ఇప్పుడు చేసేవాళ్ళు ఈజీగా డైరెక్ట్గా చేసేస్తారు, కొంతమందికి ఎవరైనా కొంచెం ప్రాక్టీస్ కావాల్సిన వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి అది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద పాయింట్స్ a, 0, h, k అండ్ 0, b వేర్ ab నాట్ ఈక్వల్ టు 0 టు బి కొలీనియర్. 3 పాయింట్స్ కొలీనియర్ అవ్వటానికి కండిషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, లేదా 3 పాయింట్స్ కొలీనియర్ అయితే కండిషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. దీనికి మీరు మీ 10th క్లాస్ ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఫార్ములా ఏంటి? 3 పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే ఏమని ప్రూవ్ చేస్తారు మీరు?
Sum of two distances is equal to third distance. ఇంకా సింపుల్ గా తర్వాత దాని నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ 0. చేసుకోవచ్చు. ఇంకా మొత్తం 4 ప్రొసీజర్స్ ఉన్నాయిరా మనకి. కొలీనియర్ అని చెప్పడానికి 4 ప్రొసీజర్స్ ఉన్నాయి. సో కాబట్టి అందులో మనకి ఈజీగా ఉండేది ఏంటి అంటే స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయటం, స్లోప్స్ ఈక్వల్ చేసుకోవటం. 3 పాయింట్స్ ఏబిసిలు కొలీనియర్ అయితే స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసి, లేదా స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బిసి, స్లోప్ ఆఫ్ ఏసి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బిసి, ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే టోటల్గా 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క స్లోప్స్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ స్లోప్స్ రెండు ఈక్వల్ చేసుకోవటం. ఎందుకంటే కొలీనియర్ కాబట్టి స్లోప్స్ ఈక్వల్ అయిపోతాయి మనం. సో మరి ఇప్పుడు అదే కాన్సెప్ట్ మనం అప్లై చేస్తున్నాం. జాగ్రత్త చూడండి. అంటే ఇప్పుడు నేను స్లోప్ ఆఫ్ ఏబి అలాగే స్లోప్ ఆఫ్ ఏసి రెండు ఈక్వల్ చేయబోతున్నాను. సో 3 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి వాటికి నేమ్స్ ఇచ్చాము. ఏబిసి బి ద గివెన్ 3 పాయింట్స్ అనుకుంటే సో మనకి 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్, దే లై ఆన్ ద సేమ్ లైన్, దట్ మీన్స్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఏబి అలాగే సి పాయింట్. సో 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏబి స్లోప్ ఎంత అవుతుందో ఏసీ స్లోప్ కూడా అంతే అవుతుంది కాబట్టి సో సిన్స్ ఏబిసి ఆర్ కొలీనియర్, స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఏ అండ్ సి. దాన్ని ఇలా రాస్తాం. స్లోప్ ఆఫ్ ఏబికి ఎప్పుడైనా 2 50 మార్క్స్ ఉండాలిరా. దిస్ మీన్స్ స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ ఏ అండ్ బి అని. లైన్ జాయినింగ్ ఏ అండ్ బి ఆ సెంటెన్స్ మొత్తాన్ని ఇట్లా సింపుల్ గా నోటేషన్ లో పెట్టేసాం దాన్ని. స్లోప్ ఆఫ్ ఏ లేదా స్లోప్ ఆఫ్ ఏబి బార్ అని కూడా ఓన్లీ లైన్ డ్రా చేయొచ్చు. లైన్ సెగ్మెంట్ సింబల్ కూడా డ్రా చేసుకోవచ్చు. అలాగే స్లోప్ ఆఫ్ ఏసి, ఇది ఏ ఇక్కడ సి. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి. స్లోప్ ఆఫ్ ఏబి అంటే ఎస్, ఆ ఫార్ములా ప్రకారం ఏబి స్లోప్ ఎంత అవుతుంది ఇప్పుడు? -0/h - a. ఎస్, k - 0/h - a వస్తుందిరా. అలాగే మరి స్లోప్ ఆఫ్ ఏసి అంటే ఎంత వస్తుంది? e - k/0 - h. నేను ఇక్కడ ఏసీ కదరా రాసింది, ఏసీ రాశాను. ఏసీ రాశానంటే అప్పుడు ఏసీ స్లోప్ చెప్పాలి. e - 0/0 - a. వెరీ గుడ్. b - 0/0 - a అలా. కాబట్టి అప్పుడు k/h - a ఇదేమో b/-a అవుతుంది. b - 0 అంటే b, 0 - a అంటే -a. k/h - a ఈజ్ ఈక్వల్ టు -b/a అని రాసుకోవచ్చు డైరెక్ట్ గా, లేదా b/-a. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది -ka ఈజ్ ఈక్వల్ టు h - a ఇంటూ b. ఒక్కసారి మల్టిప్లై చేసుకోండి. hb - ab అవుతుందిరా. అది -ak ఈజ్ ఈక్వల్ టు hb - ab. సో అప్పుడు మనకి ఏబిని లెఫ్ట్ సైడ్ను ఈ ఏకేని రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే అప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్బి ప్లస్ ఏకే అవుతుంది, ఆర్ కేఏ. కేఏ అన్న ఏకే అన్న ఒకటే. హెచ్బి ప్లస్ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఇక్కడ ఏబి నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన కండిషన్ లో నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఏబి చేయండి రా. ఏబితో డివైడ్ చేస్తున్నాను అంటే అప్పుడు hb/ab ప్లస్ ka/ab ఈజ్ ఈక్వల్ టు ab/ab. సో అప్పుడు ఇందులో బీబీ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏఏ క్యాన్సిల్ అవుతుందిరా, ఏబిఏబి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక మిగిలింది h/a ప్లస్ k/b ఈజ్ ఈక్వల్ టు 1. h/a ప్లస్ k/b ఈజ్ ఈక్వల్ టు 1. అది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ కండిషన్. సో 3 పాయింట్స్ కొలీనియర్ అయితే కండిషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద పాయింట్స్ ఏబిసి టు బి కొలీనియర్. కొలీనియర్ అవ్వడానికి కండిషన్ అంటే జస్ట్ స్లోప్స్ ఈక్వల్ చేసుకొని సింప్లిఫై చేసుకోవటమేరా. అప్పుడు మనకు కావాల్సినటువంటి కండిషన్ వచ్చేస్తుంది. సో అప్పుడు మీకు ఈజీగా ఉండాలంటే ఇలాగే వేసుకోండి రా. స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసి. మీరు స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ కూడా వేసుకోవచ్చు. అయితే మీకు కొంచెం సింప్లిఫికేషన్ టర్మ్స్ పెరుగుతాయి. ఏది పెరిగినా చివరికి మీకు
హెచ్బి ప్లస్ కేఏ ఈక్వల్ టు ఏబీనే వస్తుంది. టర్మ్స్ ఎక్కువ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ నాకు టర్మ్స్ ఏమి క్యాన్సిల్ అవ్వకుండా డైరెక్ట్ గా కండిషన్ వచ్చింది. నేను సింపుల్ గా అంటే ఇలా వేసుకుంటే సింపుల్ గా వస్తుందని నాకు తెలుసు కాబట్టి. అదే స్లోప్ ఆఫ్ బీసీ వేశారు అనుకోండిరా, బి మైనస్ కే బై 0 మైనస్ హెచ్ అని రావాలి. అంటే అప్పుడు ఇక్కడ ఒక 2 టర్మ్స్ వస్తాయి. ఈ ప్రొడక్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు. అదే స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ తీసుకుంటే సింపుల్ గా అయిపోతుంది మీకు. అది రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ a minus 1 comma 3 and parallel to perpendicular to the line passing through the points b 2 comma minus 5 c 4 comma minus 4 comma 6. క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి? -1, 3 అనే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. 2 స్ట్రైట్ లైన్స్ కూడా పాస్ అవుతూ ఎలా ఉన్నాయంటే, సో ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ కి ప్యారలల్ గాను పర్పెండిక్యులర్ గాను ఉండేటువంటి 2 స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈ 2 పాయింట్స్ అంటే ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క స్లోప్ తెలుసుకుంటే చాలు. అప్పుడు ఆ స్లోప్ నుంచి దానికి ప్యారలల్ లైన్ స్లోప్, పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ రాసుకోవడం ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లమ్స్ లో చేసాం. సో క్వశ్చన్ కరెక్ట్ గా మెయిన్ ముఖ్యంగా అందరూ ఒకసారి మైండ్ లో పెట్టుకుంటారా, జామెట్రీ అంటే క్వశ్చన్ యొక్క సొల్యూషన్ ప్రాబ్లం లోనే ఉంటుంది. అది మీరు ఏ ఇయర్ తీసుకున్నా, ఫస్ట్ ఇయర్ లో అయినా సరే సెకండ్ ఇయర్ లోనైనా సరే ఒకటే మైండ్ లో పెట్టుకోండి, క్వశ్చన్ యొక్క సొల్యూషన్ ప్రాబ్లం లోనే ఉంటుంది. బట్ మిగతా టాపిక్స్ అలా కాదు. సార్ సొల్యూషన్ ఎక్కడుంది సార్ ఇందులో అంటే, అంటే వాళ్ళు ఏ పని చేయమన్నారో ఆ పని మనం చేసుకుంటూ వెళ్ళటమే, ఆన్సర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఏం చేయమన్నారు ఇక్కడ? ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలాంటి లైన్స్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు? పాసింగ్ త్రూ a -1, 3 -1, 3 అనే పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి 2 స్ట్రైట్ లైన్స్ కావాలి. మరి యాక్చువల్ గా ఒక పాయింట్ నుంచి ఇన్ఫైనైట్లీ మెనీ స్ట్రైట్ లైన్స్ పాస్ అవుతాయి. అవన్నీ మనకు అక్కర్లేదు. -1, 3 అనే పాయింట్ నుంచి పాస్ అవుతూ ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ కి ప్యారలల్ గాను పర్పెండిక్యులర్ గాను ఉండేటువంటి లైన్స్, ప్యారలల్ టు అలాగే పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ b2, -5 c4, 6. అంటే మనకి పాయింట్ ఇస్తున్నారు కాబట్టి, రిక్వైర్డ్ లైన్ మీద ఉండేటువంటి పాయింట్ ఇస్తున్నారు కాబట్టి, ఇంకా ఆ లైన్ యొక్క స్లోప్స్ తెలిస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దానికి గాను ఏమిస్తున్నారు అంటే, సో అప్పుడు ఇచ్చిన లైన్ పాయింట్ నుంచి పాస్ అవుతూ బీసీలకి ప్యారలల్ గాను పర్పెండిక్యులర్ గాను ఉండే స్ట్రైట్ లైన్స్ అడుగుతున్నారు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఫైండ్ ద స్లోప్ ఆఫ్ బీసీ. డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఇచ్చిన బీసీ లైన్ అనుకుందాం, దీని మీద బీసీ పాయింట్స్ మార్క్ చేయండి. ఇప్పుడు ఈ లైన్ కి ప్యారల్ గా ఉంటూ -1, 3 నుంచి పాస్ అయ్యాలి. అంటే అప్పుడు డయాగ్రామ్ మళ్ళీ సేమ్ ప్యారల్ లైన్ ఒకటి డ్రా చేసి దాని మీద ఏ పాయింట్ మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. అంటే అప్పుడు బీసీ స్లోప్ తెలిసినట్లయితే అప్పుడు ఈ లైన్ స్లోప్ మనకు తెలిసినట్లే. కాబట్టి ముందు స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు y2 - y1 by x2 - x1. అంటే అప్పుడు 6 మైనస్ ఆఫ్ -5 అవుతుందిరా, అంటే 6 + 5 11/2 వస్తుందిరా అప్పుడు. సో దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ బీసీ. ఇప్పుడు మనకి ప్యారలల్ లైన్ పర్పెండిక్యులర్ లైన్ అంటే ముందు ప్యారలల్ లైన్ కనుక్కుందాము. అంటే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ లైన్ రాసుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ లైన్ కావాలంటే స్లోప్ ఆఫ్ ప్యారలల్ లైన్ తీసుకోవాలి ఫస్ట్. స్లోప్ ఆఫ్ ద ప్యారలల్ లైన్ ఎంత అవుతుందంటే సేమ్, అంటే 11/2నే వస్తుంది. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ లైన్ లేదా సింపుల్ గా ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్, ఎందుకంటే హెడ్డింగ్ స్లోప్ ఆఫ్ ద ప్యారలల్ లైన్ అని వచ్చేసింది కాబట్టి ఇక్కడ. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ax1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m, ఇదంతా రాయక్కర్లేదు. ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ లైన్ అని రాస్తే చాలు సింపుల్ గా. అప్పుడు y - y1 ఫార్ములా మాత్రం కంపల్సరీగా వేయండి, ఎందుకంటే మనకి పాయింట్ స్లోప్ తెలుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు
ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇస్ y మైనస్ y1 is equal to m into x minus x1. అంటే ఇక్కడ x1 y1 వాల్యూస్ ఇప్పుడు -1, 3 అని ట్రీట్ చేసుకోవాలి. అంతేగాని వీటిల్లో ఇది x1 y1 ఇది x2 y2 అనుకోకూడదు. స్లోప్ కనుక్కోవడానికి ఇది x1 y1 x2 y2 గా ట్రీట్ చేస్తాం అంతే. ఇంకా స్లోప్ తో క్లోజ్ అయిపోయింది. అంటే ఈ 2 పాయింట్స్ ఇంకా మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది -1, 3 నుంచి పాస్ అవుతూ ఉండాలి లైన్స్. కాబట్టి -1, 3 ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద రిక్వైర్డ్ లైన్. అప్పుడు అది x1 y1 అవుతుంది. సో అప్పుడు లైన్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ 11/2 ఇంటూ x మైనస్ x1 అంటే x ప్లస్ 1 అవుతుందిరా. సో అగైన్ ఇక్కడ డెనామినేటర్ 2 ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు 2y మైనస్ 6 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 11 బ్రాకెట్లోకి మల్టిప్లై చేయండి 11x ప్లస్ 11 అవుతుంది. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ రైట్ సైడ్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. అప్పుడు 11x మైనస్ 2y ఈ -6 రైట్ సైడ్కి అయితే +6 11 + 6 17 అవుతుంది. అంటే 11x మైనస్ 2y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ a మైనస్ 1, 3 అండ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ b అండ్ c అవుతుంది అది. అలాగే మరి స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్ రాసుకోండి నెక్స్ట్. సో ఇచ్చిన లైన్ స్లోప్ 11/2. And what about the slope of perpendicular line? -2/11 sir. -2/11. ఎందుకంటే రెసిప్రోకల్ తీసుకొని సైన్ మార్చాలిరా. 11/2 రెసిప్రోకల్ 2/11 సైన్ చేంజ్ చేయాలి కాబట్టి మైనస్. సో -2/11. స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా -1/m వేసుకుంటే దట్ ఈస్ -2/11 వస్తుంది. డయాగ్రామ్ కావాలంటే ఇలా చూసుకోండి. ఇప్పుడు b, c 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏ నుంచి పాస్ అవుతూ ప్యారల్ అంటే ఇలా వస్తుంది, పర్పెండిక్యులర్ కాబట్టి ఇలా పర్పెండిక్యులర్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు మళ్ళీ పాయింట్ అదే -1, 3నే జస్ట్ స్లోప్ మారుతుంది. ఎందుకంటే లైన్ పర్పెండిక్యులర్ అవుతుంది కాబట్టి స్లోప్ మారుతుంది. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ a -1, 3 అండ్ హ్యావింగ్ స్లోప్ -2/11 ఈస్ అగైన్ సేమ్ ఫార్ములా, పాయింట్ టు స్లోప్ ఫార్ములా. y - 3 ఈజ్ ఈక్వల్ టు -2/11 ఇంటూ x ప్లస్ 1. సో అగైన్ మనకి ఇక్కడ 11 డెనామినేటర్ వచ్చింది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే 11y మైనస్ 33 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఈ -2 లోపలికి మల్టిప్లై చేస్తే -2x ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 2 ఇంటూ -1 -2 అవుతుంది. లేదా ఇక్కడే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేసుకుంటే ప్లస్ ఇంటూ -2 +1 ఇంటూ -2 అంటే -2. ఈసారి ఇక్కడ రైట్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ టర్మ్స్ నే లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. అంటే -2x లెఫ్ట్ సైడ్కి వెళ్తే +2x 2x + 11y -33 ఈ -2 లెఫ్ట్ సైడ్కి వెళ్తే +2 అవుతుంది. -33 + 2 అంటే -31. సో ఫైనల్లీ వి గెట్ 2x + 11y -31 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through A and perpendicular to the line passing through B and C. సో అది ఈక్వేషన్ ఆఫ్ లైన్ రా మనకి, ప్యారలల్ పర్పెండిక్యులర్. ఈ మోడల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రా మనకి. సో ఇలాంటివి కూడా ముందు ముందు మనకు వస్తాయి. ఒక పాయింట్ నుంచి పాస్ అవుతూ ఇచ్చిన లైన్కి ప్యారలల్ గా ఉండే స్ట్రైట్ లైన్, అలాగే ఇచ్చిన లైన్కి పర్పెండిక్యులర్ గా ఉండే స్ట్రైట్ లైన్. అంటే ఇక్కడ మనం స్లోప్ కనుక్కొని ప్రాబ్లం చేసాము. పాయింట్స్ ఇచ్చారు కాబట్టి స్లోప్ కనుక్కోవడం మనకు తెలుసు. అలాగే ముందు ముందు సేమ్ కాన్సెప్ట్ మీద సేమ్ డయాగ్రామ్స్ తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ పాయింట్స్ బీసీలు ఎవరు, స్ట్రైట్ లైన్ ఇస్తారు. అంటే ఒక పాయింట్ నుంచి పాస్ అవుతూ స్ట్రైట్ లైన్ కి ప్యారలల్ గాను పర్పెండిక్యులర్ గాను ఉండేటువంటి స్ట్రైట్ లైన్స్ కనుక్కోమంటారు. అంటే అప్పుడు ఆ ఇచ్చిన లైన్ యొక్క స్లోప్ కనుక్కొని ఆ స్లోప్ కనుక్కోవాలంటే మళ్ళీ మనకు కాన్సెప్ట్ వేరే కాన్సెప్ట్, అది సెకండ్ ఎక్సర్సైజ్ లో వస్తుంది, అది అక్కడ చూసుకుందాం మనం. నెక్స్ట్ ఇందులో షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ రా. ఎక్సర్సైజ్ 3.1 షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్. సో అన్ని ఏమి లేదు, ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండు మిక్స్ చేసి షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ గా ఇస్తారు రా. మోస్ట్ ప్రాబబుల్ అలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్ మనకి. చూద్దాం ఒకసారి ప్రాబ్లమ్స్ లో. Show that the points are collinear and find the equation of the line through the points A, B, C.
చూడండి క్వశ్చన్ ఇక్కడ మొత్తం 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిట్లో ప్రాబ్లంలో మీకు 3 బిట్స్ ఉంటాయి మీకు, అందులో ఒక బిట్ చేస్తున్నాం మనం. పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని ప్రూవ్ చేసి ఆ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నారు. సో దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తారు. బట్ అన్నిట్లో కల్లా అంటే తక్కువ స్టెప్స్ ఉన్నటువంటి ప్రొసీజర్ మనం ఇక్కడ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఏబిల నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటాం రా. కనుక్కొని ఈ థర్డ్ పాయింట్ సి అనేది ఆ స్ట్రైట్ లైన్ మీద ఉంది అని ప్రూవ్ చేస్తాం. అంటే 10,7 ని ఆ స్ట్రైట్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ లైన్ ని సాటిస్ఫై చేసినట్లయితే ఈ పాయింట్ therefore 3 points lie on same straight line, hence the given points are collinear. మరి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అంటే మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన లైనే రిక్వైర్డ్ లైన్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం స్పెషల్ గా లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏం చేస్తారు, సో ఇంతకు ముందు మనకి 3 పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయమంటే స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం మనం. అదే కాన్సెప్ట్ ఇక్కడ. అంటే స్లోప్ ఆఫ్ ఏబి స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కొని రెండు స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఆల్రెడీ స్లోప్ కనుక్కున్నాం మనం లైన్ కి. ఇక నీ ఇష్టం వచ్చిన 3 పాయింట్స్ లో ఏదో నీ ఇష్టం వచ్చిన పాయింట్ తీసుకొని పాయింట్ స్లోప్ ఫామ్ వాడుకొని ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవచ్చు. మెయిన్ గా 2 మెథడ్స్ రా ఇప్పుడు నేను చెప్పింది. ఒక మెథడ్ ఏమో స్లోప్స్ ఈక్వల్ చేసి ఈక్వల్ ప్రూవ్ చేయాలి, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లైన్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ మూడిట్లో ఒక పాయింట్ నీ ఇష్టం వచ్చింది తీసుకో. స్లోప్ ఆల్రెడీ నువ్వు ముందుగానే క్యాలిక్యులేట్ చేస్తున్నావు, ఏది వైట్ స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తున్నావు కదా, అక్కడే స్లోప్ వచ్చేస్తుంది నీకు. సో పాయింట్ స్లోప్ తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కుంటే అయిపోతుంది, ప్రాబ్లం కంప్లీట్. నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే ముందుగానే లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ ఏబి ఫైండ్ అవుట్ చేసి ఈ థర్డ్ పాయింట్ ఆ లైన్ మీద ఉంది అని ప్రూవ్ చేయటం. అప్పుడు కూడా లైన్ ఈక్వేషన్ అలాగే కొలీనియర్ ప్రూవ్ చేసినట్లు అవుతుంది మనకి. సో అందుకని ఇక్కడ మనకి సెకండ్ మెథడ్ లోనే చేస్తున్నాము. మీరు కావాలనుకుంటే నేను చెప్పినటువంటి ఫస్ట్ మెథడ్ లో కూడా చేసుకోవచ్చు మీరు. సొల్యూషన్ ఈక్వేషన్ ఆఫ్ ఏబి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఏ పాయింట్ బి పాయింట్ ఫస్ట్ a minus 5,1 b point 5,5 equation of the line joining ab 2 point form వేసుకోండి. y2 minus y1 by y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ అంటే ఇప్పుడు x1 y1 x2 y2 పాయింట్స్ ఆర్డర్ లో తీసుకోండి. అంటే y minus 1 is equal to 5 minus 1 by 5 plus 5 అవుతుంది into x plus 5. సో ఇక్కడ 5 minus 1 అంటే 4/10 డైరెక్ట్ గా వేశారు 2/5 అని. 4/10 వస్తుంది. ఒక స్టెప్ అలా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు కావాలంటే దీని ముందు స్టెప్ ఒకటి రాసుకోండిరా. ఈ స్టెప్ ముందు స్టెప్ అంటే దీని పక్కన రాసుకోండి. దట్ ఇంప్లైస్ అని ఫార్ములా పక్కన రాసుకోండి. y minus 1 is equal to 5 minus 1 by 5 plus 5 into x plus 5. అది వేసుకుంటే ఈ స్టెప్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే 4/10 వస్తుంది. 4/10 అంటే 2/5. ఇంకా యాజ్ యూజువల్ చూడరా ఇక్కడ దీని స్టెప్ దీని పక్కన రాసుకో, ఫార్ములా పక్కన రాసుకో. దట్ ఇంప్లైస్ పెట్టి y minus 1 is equal to ఇట్లా 5 minus 1 divided by 5 plus 5. 5 minus 1 divided by 5 plus అంటే జస్ట్ ఏం లేదు, ఈ రెండు పాయింట్స్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయటం అంతే. ఇంటూ x మైనస్ x1 అంటే x ప్లస్ 5. ఫార్ములాలో ఈ రెండు పాయింట్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి రా అంతే. అప్పుడు మీకు ఇక్కడ 5 minus 1 కనపడతా ఉంటుంది 4 అని, డెనామినేటర్ ఏమో 5 plus 5 10 కనపడతా ఉంది కాబట్టి ఇంకా కావాలంటే ఆ స్టెప్ కూడా వేసుకోవచ్చు. y minus 1 equal to 4/10 into x plus 5. ఆ 4/10 ని 2 2s 2 5s క్యాన్సిల్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఇది వస్తుంది. రైట్. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోండి. అంటే 5y minus 5 is equal to 2x plus 10 అవుతుంది. 5y minus 5 equal to 2x plus 10.
ఎక్స్ కోఎఫిషియంట్ రైట్ సైడ్ పాజిటివ్ ఉంది కాబట్టి అప్పుడు y టర్మ్సే రైట్ సైడ్ తీసుకెళ్ళండి. -5 రైట్ సైడ్ వస్తే +5 అవుతుంది. 10 + 5 15 కాన్స్టెంట్. 5y plus 15 2x - 5y plus 15 = 0 అవుతుంది. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఫస్ట్ 2 పాయింట్స్. ఇప్పుడు మనకి థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో 10,7, ఇప్పుడు ఆ థర్డ్ 10,7 ఇప్పుడు దాంట్లో మార్క్ చేసుకొని ఇప్పుడు 10,7 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లేస్ లో 10, వై ప్లేస్ లో 7 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అవ్వాలంటే మీనింగ్ 0 = 0 రావాలి. లేదా ఈ ఎల్హెచ్ఎస్ లో 10,7 సబ్స్టిట్యూట్ చేస్తే చివరికి 0 రావాలి. రెండు రకాలుగా చెప్పొచ్చు. సబ్స్టిట్యూట్ చేసి 0 = 0 అని చెప్పొచ్చు, ప్రూవ్ చేయొచ్చు. లేదా ఎల్హెచ్ఎస్ పార్ట్ లో 10,7 సబ్స్టిట్యూట్ చేసి చివరికి దాని వాల్యూ 0 అని చెప్పొచ్చు. బట్ జనరల్ గా చెప్పాలి 2 × 20, 5 × 7 35, అంటే 20 - 35 + 15 వస్తుందిరా. దట్ ఈస్ ఈక్వల్ టు 20 - 35 + 15, అంటే 35 - 35, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో కాబట్టి థర్డ్ పాయింట్ ఈ లైన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది. అంటే దాని అర్థం ఈ 2 పాయింట్స్ నుంచి ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ మీద థర్డ్ పాయింట్ ఉంది. అంటే అప్పుడు 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నట్లు, అంటే కొలీనియర్ అన్నట్లు. సో దేర్ ఫోర్ గివెన్ పాయింట్స్, సో ఏబిసి లై ఆన్ ద సేమ్ లైన్ కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. మరి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అడిగారు కాబట్టి ఆల్రెడీ ముందుగానే చేసాం. అదే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ 2x - 5y plus 15 = 0 is the equation of required line అవుతుంది. సో అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కొని పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేసాం. లేదా నేను ఇందాక చెప్పిన మెథడ్, అంటే స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కొని రెండు ఈక్వల్, సపరేట్ గా కనుక్కొని రెండు ఈక్వల్, m1 = m2 ప్రూవ్ చేయాలి. తరువాత నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఏ అండ్ స్లోప్ m తీసుకుంటే y - y1 = m × x - x1 వేసుకున్న ఈక్వేషన్ ఆఫ్ లైన్ వస్తుంది. మీరు అలా ట్రై చేసి నాకు ఒకసారి అది అందరూ వాట్సాప్ లో పెట్టండి, గ్రూప్ లో పెట్టండి రా. ఈక్వేషన్ నేను చెప్పిన సెకండ్ మెథడ్ ఎలా, స్లోప్ ఆఫ్ ఏబి కనుక్కోండి. ఎంత వస్తుంది స్లోప్ ఆఫ్ ఏబి అంటే 2/5. అలాగే స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కుంటారు, 7 - 1/10 + 5 అవుతుంది. 6/15. 6/15. 3 2s 3 5s క్యాన్సిల్, అది కూడా 2/5. therefore m1 = m2. therefore given points ABC are collinear. అంతవరకు అయిపోయింది. కొలీనియర్ ముందు చెప్పేస్తున్నాం అక్కడ. అలాగే ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ కావాలన్నాడు కాబట్టి ఇప్పుడు పాయింట్ A - 5 అంటే ఇదే ఇంక సేమ్ ఇక్కడ నుంచి వస్తుంది. y - 1 = ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈస్ y - 1 = 2/5 × x + 5 డైరెక్ట్ గా. ఈ 3 స్టెప్లు వస్తాయిరా. ముందు కొలీనియర్ అని చెప్తాము, ఆ తర్వాత ఈ 3 స్టెప్స్ వస్తాయి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అన్నప్పుడు. అంతే. ఆ మెథడ్ లో నాకు చేసి పంపండి, మీరు గ్రూప్ లో పెట్టండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 రా. సో ఈ ఒక్క ప్రాబ్లమే ఉంది మనకి, మరి టైం ఏమో వింటాం సార్. ఓకే. So now problem number 2 is A 10,4, B -4,9, C -2, -1 are the vertices of a triangle. Find the equations of line AB find out చేయమన్నారు, అండ్ మీడియన్ త్రూ A ఫైండ్ అవుట్ చేయమన్నారు, అలాగే ద ఆల్టిట్యూడ్ త్రూ B ఫైండ్ అవుట్ చేయమన్నారు, ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద సైడ్ AB బార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అంటే ప్రాబ్లం నంబర్ 2, 3, 4లు మనం 2 డైమెన్షనల్ జామెట్రీలో చెప్పుకున్నటువంటి పాయింట్సే వచ్చినాయిరా మనకి. మీడియన్ త్రూ A, ఆల్టిట్యూడ్ త్రూ B, ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద సైడ్ AB బార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us find ఈక్వేషన్ ఆఫ్ AB. సో గివెన్ పాయింట్స్ ABC రాసుకోండి, డయాగ్రామ్ వేసుకోండి. ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క డయాగ్రామ్ వేయండి ABC. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ AB ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 పాయింట్ ఫామ్ వాడుకుంటే సరిపోతుంది మనం.
అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 కాన్సెప్ట్ వేస్తే చాలు. అంటే ఇప్పుడు మనం రెండు పాయింట్స్ లో ఏ x1 y1 b x2 y2 తీసుకుంటే సో ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఈజ్ y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇగో x1 y1 x2 y2 ఇక్కడే రాసాము, ఆ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 4 డివైడెడ్ బై మైనస్ 4 మైనస్ 10 వస్తుందిరా ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ 10. సో 9 మైనస్ 4 అంటే 5 వస్తుందిరా, 5 బై మైనస్ 14. 5 బై మైనస్ 14 అంటే మైనస్ 5 బై 14 రాసుకోవచ్చు, దాన్ని మైనస్ న్యూమరేటర్లోకి అటాచ్ చేసాం. నౌ క్రాస్ మల్టిప్లయింగ్ అంటే అప్పుడు 14 తో మల్టిప్లై చేసుకోవాలి y మైనస్ 4 ని. 14y మైనస్ 14y మైనస్ 56 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5x ప్లస్ 50 అవుతుంది. సో ఇక్కడ yx కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు 5x ప్లస్ 14y మైనస్ 106 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ఏబి. అది ఆల్రెడీ మనం ఇప్పటివరకు చేసిన మోడల్స్ లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ మీడియన్ త్రూ ఏ అన్నారు. మీడియన్ త్రూ ఏ అంటే ఏం చేయాలి చెప్పండి? మీడియన్ త్రూ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది పాయింట్ ఏ ఇక్కడ ఉంది వర్టెక్స్. మరి మీడియన్ అంటే డెఫినేషన్ ఏంటి? passing through vertex and midpoint of opposite side. Very good. అంటే ఇప్పుడు ఏ నుంచి పాస్ అయ్యి మీడియన్ అడిగాడు కాబట్టి బీసీ యొక్క మిడ్ పాయింట్ కనుక్కుంటే అప్పుడు ఇంకొక పాయింట్ వస్తుంది. అప్పుడు ఏ పాయింట్ మిడ్ పాయింట్ డి అనుకుంటే ఏడి రెండు పాయింట్స్ నుంచి పాస్ అయ్యే మళ్ళీ ఇదే ఫార్ములా వాడుకుంటాం మనం. సో మీడియన్ త్రూ ఏ అంటే కొంత ఈజీగానే ఉంటుంది మీకు. సో కాబట్టి మీడియన్ త్రూ ఏ డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి వేసుకుందాం. సో మనకి వర్టిసెస్ మార్చాం కానీ కోఆర్డినేట్స్ ఏ మార్చలేదు. ఏ పాయింట్ 10,4, బి పాయింట్ -4,9, సి పాయింట్ -2,-1. సో ఇప్పుడు ఈ బీసీ యొక్క మిడ్ పాయింట్ సమ్ డి అనుకుంటే మనం డి ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. ఆ బీసీ యొక్క మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2 అంటే అప్పుడు -4 - 2/2 అంటే -6/2 రా. అలాగే 9 + -1 అంటే 9 - 1/2 అంటే -3,4 వస్తుందిరా. అది పాయింట్ డి -3,4 మిడ్ పాయింట్. ఇప్పుడు ఏడి రెండు పాయింట్స్ తెలుసు కాబట్టి లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఏ అండ్ డి క్యాలిక్యులేట్ చేయడమే మనం చేయాలి, ఇంకేం చేసే పని లేదు. ఈక్వేషన్ ఆఫ్ మీడియన్ కనుక్కోమన్నాడు కాబట్టి మీడియన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఏ అండ్ డి. సో దేర్ ఫోర్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఏ అండ్ డి అంటే 2 పాయింట్ ఫార్మ్ అగైన్. సో ఈక్వేషన్ ఆఫ్ మీడియన్ ఏడి ఈజ్ ఫార్ములా y - y1 = y2 - y1 / x2 - x1. ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు డౌట్ వస్తుంది కొంతమంది, సార్ ఇందులో ఏది x1 y1 ఏది x2 y2 అంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఏది తీసుకుంటున్నారో అది క్లారిటీ ఉండండి ముందుగా. సరే ఇక్కడ నేను 10,4 ని x1 y1 అని తీసుకున్నా, ఎందుకంటే ఇందాక ప్రాబ్లంలో కూడా అలాగే చేసాం కాబట్టి. y - 4 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 అంటే 4 - 4 డివైడెడ్ బై -3 - 10 ఇంటూ x - 10. 0/-13 వస్తుందిరా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు మైనస్ లేదా 0/-13 అంటే 0 అవుతుంది. ఇది మొత్తం 0 ఇంటూ సంథింగ్ అంటే 0 అని. సో కాబట్టి డైరెక్ట్ గా y - 4 = 0 రాసుకోవచ్చు డైరెక్ట్ గా. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద మీడియన్ త్రూ ఏ అవుతుంది అది. సో ఇక్కడ ఏం చేసాం మనం, మీడియన్ త్రూ ఏ అన్నారు కాబట్టి సో ఫస్ట్ బీసీ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఏ నుంచి పాస్ అయినటువంటి మీడియన్ బీసీని డి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, సైడ్ ని అంటే మిడ్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది సైడ్ ని. సో కాబట్టి ఆ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఏడి అంటే మళ్ళీ అగైన్ 2 పాయింట్ ఫార్మ్ అప్లై చేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ఏడి వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్
ఆల్టిట్యూడ్ త్రూ బి అన్నారా. అంటే ఏ పాయింట్ నుంచి వాళ్ళు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారో అది పైన ఉంచుకున్నారు. ఎందుకంటే ఆల్టిట్యూడ్ అంటే హైట్ కాబట్టి అప్పుడు డైరెక్ట్ గా పైనుంచి ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటారా మనం. సో ఇప్పుడు ఆ పర్పెండిక్యులర్ ఈ సైడ్ ఈ దగ్గర మీట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ అంటే మనం కనుక్కోలేము. మీడియన్ అయితే చక్కగా మనం మిడ్ పాయింట్ అని కనుక్కోవచ్చు, కానీ ఇది మీడియన్ కాదు కాబట్టి మిడ్ పాయింట్ నుంచి పాస్ అవ్వాలని రూల్ ఏం లేదు. మరి ఒకసారి జాగ్రత్తగా మరి దీనికి ప్రొసీజర్ ఎలా చేయాలో మీరే చెప్పండి నాకు. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బి నుంచి పాస్ అయ్యే లైన్ ఆల్టిట్యూడ్ 3 కనుక్కోమన్నాడు కాబట్టి బి నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి మనం. సో దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. సింపుల్ గా మీకు ఎలా అంటే ఇప్పుడు అంటే ఆల్టిట్యూడ్ 3 అంటే అది ఏసీకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే స్లోప్ ఆఫ్ ఏసీ వస్తే అది ఎం అనుకుంటే అప్పుడు స్లోప్ ఆఫ్ బిఈ ఏమవుతుంది? -1/m. ఆ స్లోప్ వచ్చేస్తుంది పాయింట్ -4,9 తెలుసు కాబట్టి పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవచ్చు. వాట్ ఈస్ ద పాయింట్ స్లోప్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్? a minus y1 is equal to m into x minus x1. దట్స్ ఆల్. అంటే కేవలం మనం ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటంటే స్లోప్ ఆఫ్ ఏసీ క్యాలిక్యులేట్ చేస్తే చాలురా. స్లోప్ ఆఫ్ ఏసీ క్యాలిక్యులేట్ చేసుకోండి. y2 మైనస్ y1 అంటే -1 - 4 అంటే -5 డివైడెడ్ బై -10 5/12. లేదా 4 + 1 / 10+, ఎట్లయినా పర్లేదు, 5/12. సో దిస్ ఇస్ స్లోప్ ఆఫ్ ఏసీ. నెక్స్ట్ ఇప్పుడు స్లోప్ ఆఫ్ బిఈ ఫైండ్ అవుట్ చేయండి. మరి బిఈ పర్పెండిక్యులర్ టు ఏసీ కాబట్టి అప్పుడు స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ ఈక్వల్ టు -12/5 అయిపోతుంది. రెసిప్రోకల్ తీసుకొని సైన్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గా ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఫైండ్ అవుట్ చేద్దాం. లేదా ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ బిఈ ఈజ్ y - y1 = m × x - x1. అంటే పాయింట్ ఇప్పుడు -4,9 అంటే y - 9 ఈజ్ ఈక్వల్ టు -12/5 ఇంటూ x + 4. క్రాస్ మల్టిప్లై చేసుకోండి 5 తో. 5y - 45 ఈజ్ ఈక్వల్ టు -12x - 48. అగైన్ 12x కోఎఫిషియంట్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి మొత్తాన్ని. అప్పుడు 12x + 5y + 3 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందిరా. ఎందుకంటే -48 లెఫ్ట్ సైడ్కి వెళ్తే +48 అవుతుంది. 48 - 45 అంటే +3 అవుతుంది. సో ఇలా మనం ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆల్టిట్యూడ్ అనగానే ఓకే, వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్. అంటే అప్పుడు ఆపోజిట్ సైడ్ యొక్క స్లోప్ తెలిస్తే పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఈ రోజు అంతా కూడా మనం దాని మీద కాన్సెప్ట్ మీదే ప్రాబ్లమ్స్ చేసుకున్నాం మనం. సో అప్పుడు వన్స్ స్లోప్ తెలిసి స్లోప్ పాయింట్ తెలుసు కాబట్టి పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసుకుని ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ద సైడ్ ఏబి బార్ అన్నాడు. ఇక్కడే ఉంది మీనింగ్ చూడండి రా. పర్పెండిక్యులర్ బైసెక్టార్. బైసెక్టార్ మీన్స్ మేకింగ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అని. ఒక లైన్ ఏబిని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేసేటువంటి లైన్ ని బైసెక్టార్ అంటాము. పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే పర్పెండిక్యులర్ గా ఉంటూ బైసెక్ట్ చేయాలి. అంటే అగైన్ మనకి ఏబి బార్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్ అన్నాడు కాబట్టి రిక్వైర్డ్ లైన్ పర్పెండిక్యులర్ టు ఏబి ఉంటుంది. అలాగే ఏబి యొక్క మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది మనకి. ఏబి యొక్క మిడ్ పాయింట్ ఇలా ఉంటుంది డయాగ్రామ్. సో ఇప్పుడు మనకి ఈ సి నుంచి పాస్ అవుతుందో లేదో మనం చెప్పలేము రా. జస్ట్ మనకు కావాలి ఏబి నుంచి పాస్ అవుతూ ఏబి యొక్క మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతూ ఏబికి పర్పెండిక్యులర్ గా ఉండేదే పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ఏబి బార్ అవుతుంది. కాబట్టి ముందు ఏబి యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. x1 + x2/2 y1 + y2/2 రాసుకుంటే 10 - 4 6 అవుతుంది. 6/2 అంటే 3. అలాగే y1 + y2 అంటే 4 + 9/2 అంటే 13/2 వస్తుంది. సో అప్పుడు తర్వాత అంటే డి పాయింట్ వచ్చింది. ఇంకా స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేసుకుంటే 4 - 9/10 + 4
లేదా 9 - 4 బై -4 - 10 ఎలా వేసుకున్నా ఆన్సర్ -5/14 వస్తుంది. అప్పుడు స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి బార్ ఎంత అవుతుంది చెప్పండి? 14/5 సార్. 14/5. రెసిప్రోకల్ పర్పెండిక్యులర్ కాబట్టి రెసిప్రోకల్ విత్ ఆపోజిట్ సైన్ 14/5. సో ఇప్పుడు నీకు మనం పర్పెండిక్యులర్ బైసెక్టార్ యొక్క స్లోప్ తెలిసింది, ఆ లైన్ మీద పాయింట్ డి తెలిసింది. పాయింట్ స్లోప్ రెండు తెలుసు కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే మళ్ళీ స్లోప్ పాయింట్ ఫార్ములా వాడుకోవాలి. y - y1 = m × x - x1. ఇక్కడ పాయింట్ x1 y1 అంటే మనం న్యూగా కనుక్కున్న డి పాయింట్ 3,13/2, స్లోప్ m 14/5. ఇప్పుడు ఈ పాయింట్ ఆ రెండు వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. y - 13/2 = 14/5 × x - 5. మనం దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఎల్సిఎం తీసుకోండి, లెఫ్ట్ సైడ్ వరకు సపరేట్ గా ఎల్సిఎం తీసుకోండి. తీస్తే అప్పుడు 2y - 13/2 = రైట్ సైడ్ 14 లోపల 5 అలాగే ఉంచి లేదా మొత్తాన్ని లోపలికి మల్టిప్లై చేస్తే 14x - 42/5 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. అంటే 5తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, 2తో ఈ రైట్ సైడ్ ఉన్న న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి. 5 2s 10, 5 13s 65. అంటే 10y - 65 = 28x - 84 వస్తుందిరా. సో ఎక్స్ కోఎఫిషియంట్ 28 రైట్ సైడ్ పాజిటివ్ ఉంది కాబట్టి అప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న y వాల్యూస్ ని రైట్ సైడ్ తీసుకురండి. అంటే 28x - 10y అప్పుడు -84 + 65 ఎంత వస్తుంది? -19. -19 = 0. So that is the equation of perpendicular bisector of the side AB bar అవుతుందిరా. సో ఇది మీకంటే 4 టైప్స్ అంటే టోటల్ గా ఇప్పుడు మనం ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకే దాంట్లో వచ్చేసినాయిరా. 2 పాయింట్ ఫామ్ వాడాము ఇదే ప్రాబ్లం లో, పాయింట్ స్లోప్ ఫామ్ వాడాము, ఒక లైన్ స్లోప్ m అయితే దాని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/m కాన్సెప్ట్ వాడాము, మిడ్ పాయింట్ ఫార్ములా వాడాము, అలాగే అన్ని రకాల కాన్సెప్ట్స్ ఇక్కడ వాడుకున్నాం మనం. సో కాబట్టి ఈ ఒక్క ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఆ మిగతా ప్రాబ్లమ్స్ అన్ని చేసేసినట్లే మీరు. సో కాబట్టి ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి మీకు. రైట్. సో ఈ ప్రాబ్లంతో మనకి ఎక్సర్సైజ్ క్లోజ్ అయిపోయిందిరా, కంప్లీట్ అయిపోయింది మనకి.